నాకు సారంగా ఉన్నా. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలిపోవద్దన్న మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థులు అయితే ఇక్కడ తలబడుతున్నారు. ఫైనల్ గా ఎవరిది విజయం అంటారు? ఏ జెండా ఇక్కడ ఎగరబోతుంది? కడియం కావ్య వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావ్య ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కడియం కావ్య వస్తుందని అనుకుంటున్నారా? అట్లాంటి ఏం కాకుండా కడియం శ్రీహరి అయినా ఇంతకుముందు మన దగ్గర ఉప ముఖ్యమంత్రి పనిచేసిండు. ఆయన ఒక నీతి గల వ్యక్తిగా ఆయనకు మాట ఉన్నది. ప్లస్ ఏంటంటే ఆయన బిడ్డను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా వెనుకకు తగ్గింది. దానివల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఆయనకు అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక కడియం కావ్య గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోటీతత్వం అనేది బీఆర్ఎస్ తాటు పోషణలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆరూరు రమేష్ బీజేపీ నుండి సెంటర్ నుండి ఆయన ఉన్నాడు కనుక కడియం శ్రీహరి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొంతవరకు బీజేపీకి అనుకూలంగా ఓటేసే అవకాశాలు. ఎందుకంటే కడియం శ్రీహరిని నిన్నదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చి టికెట్ తీసుకొని పోటీ చేస్తారు కనుక కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయి. మీరేమో అట్లా చెప్తున్నారు. మరి కేసీఆర్ ఏమో వరంగల్లో ఖచ్చితంగా మన మాలపల్లి సుధీర్ కుమార్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి ఆయన కంకణం కట్టు కూర్చున్నాడు కదా కేసీఆర్. అలాంటిది అయితే ఇక్కడ మీరైతే చూస్తారు టీవీ నైన్గా. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంతమంది గెలిచారు, ఎంపీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఇవన్నీ ఓటింగ్ లెక్క వేసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు, వాళ్ళు ఎంపీగా గెలిచారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుందాం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పనిచేసింది కనుక ఎంపీగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో సెంటర్కు వాళ్ళని పంపిస్తేనే మనకు పనులు అవుతాయి, అక్కడి నుంచి వర్క్ చేస్తారు, డబ్బులు తెస్తారనే ఆలోచన విధానం జనంలో ఉంటుంది. జనం దాన్ని చూసి ఓటేస్తారు తప్ప లేకపోతే ఏదో కేసీఆర్ కానీ ఏదో రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరో ఆరూరు రమేష్ కానీ ఇవన్నీ కాదు కదా. మనకేమి ఇంపార్టెంట్ కావాలి, మన వర్క్ కావాలి, మనకు పనులు కావాలి, దాన్ని చూసే ఓటింగ్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇట్లా మీరు చెప్పినట్లయితే చూసుకున్నా కానీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆరూరు రమేష్ నిలబడతా ఉన్నాడు. ఇప్పుడు ఆరూరు రమేష్ ని గెలిపించుకుంటే ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే 2 దఫాలుగా బీజేపీ పరిపాలించింది, మూడోసారికి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకు వచ్చిన వార్తలలో అతని సొంత రాష్ట్రమైన గుజరాత్లోనే ఇవాళ అతనికి వ్యతిరేకత ఉంది అనేది మనం పేపర్లలో టీవీలలో చూస్తున్నాం కనుక బీజేపీ పడిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు. పడిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎక్కువ లేదు. సరే, మీరు చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ పడే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఏ పార్టీ అధికారంలో అంటే రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అవుతాడు అంటారా మీరు? అవకాశాలు ఉండొచ్చు, అయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మాత్రం మరి ఆరూరు రమేష్ కానీ లేకుంటే నా పార్టీ కూడా టీడీపీ పార్టీ. నేను ఇప్పటికి కూడా నేను తెలుగుదేశం పార్టీ. ఒకవేళ ఈ పొత్తు భాగంలో కూడా ఒకవేళ ఓటు వేస్తే నేను బీజేపీకి సరే ఆంధ్రలో బీజేపీతోని టీడీపీ పొత్తు ఉంది కదా, ఒకవేళ తెలంగాణ కూడా అలాంటి అవకాశాలు చూస్తే మేము బీజేపీ కూడా ఓటు వేయచ్చు, కానీ గెలిచే అవకాశాలు తక్కువ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇట్లా బీఆర్ఎస్ కి గట్టి దెబ్బ పడింది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాలపల్లి సుధీర్ కుమార్ ని గెలిపియాలి అన్న మాట అయితే ఇక్కడ బలంగా నడుస్తూ ఉంది. మా దగ్గర అయితే మా ఏరియాలో అయితే అలాంటి బలమైనది ఏం లేదు. అదే గతంలో టీడీపీ ప్రభుత్వంలో కడియం శ్రీహరి అంటే ఆయన మనకు వ్యక్తిగతంగా పనిచేసిండు కనుక ఈ మా నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా కడియం శ్రీహరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది, కడియం కావ్యకు ఎక్కువ ఓట్లు పడతాయండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు కూడా మన పసునూరు దయాకర్ ఎంపీగా పనిచేశారు ఇక్కడ. మరి పసునూరు దయాకర్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది ఇక్కడ? కనీసం ఆయన ముఖం కూడా ఇప్పటి వరకు జఫాడు మండల హెడ్ క్వార్టర్లో ఒక్కరోజు కూడా అవ్వాలి ఆయన గెలిచిన తర్వాత. మాకు ఆ ఎంపీ అనేది ఆయన కూడా ఓటింగ్ అప్పుడు పలానా దయాకర్ అంటూ తప్ప ఆయన వచ్చి చూసింది లేదు, మనకు శంకుస్థాపన చేసింది లేదు, మనకు వర్కులు చేసింది లేదు, ఆయన అవపడే పాపన కూడా లేదు. ఎలాంటి ఆయనకి మీరు అన్నట్లు మరి కడియం కావ్య ఇక్కడ గెలిచా మరి చేశారని ఏమన్నా హామీలు ఇచ్చారా? మరి ఆ నమ్మకాలు అయితే ఉన్నాయి. కడియం శ్రీహరి గారు ఇంతకుముందు ఇచ్చిన హామీలో నెరవేర్చుకున్నారు కనుక మళ్ళీ ఒకవేళ హామీ ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి రెడ్డి గారికి దగ్గర. అలాంటి ఒకవేళ ఎంపీగా గెలిస్తే
స్టేట్ నుంచి కూడా మనం కొద్దిగా కొట్లాడి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కొట్లాడి తెచ్చుకున్న డబ్బును కూడా మా నియోజకవర్గంలో ఎక్కువ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకొరకంటే తండ్రి ఎమ్మెల్యే కనుక. ఇలాంటి అంటే కాంగ్రెస్ ఓన్లీ వరంగల్లో ఒక్క దగ్గరేనా లేకుంటే మామూలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని స్థానాలు ఉన్నాయి అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి మనం ఎట్లా అంటాం, ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే మీరు చెప్పే మాట ఏంటంటే మొత్తం కూడా కాంగ్రెస్ అన్నట్లు. అట్లాంటిది కూడా ఏం చెప్పలేము కదా. అన్ని స్థానాలకు గెలుస్తారు మనం ఎట్లా చెప్పగలుగుతాం? మనం తెలంగాణ తిరిగేటోళ్ళం కాదుగా. ఏదో ఒక నియోజకవర్గం ఉంటాం, మన నియోజకవర్గం వాళ్ళకి చెప్పేటోళ్ళం అంతే తప్ప. నేనేమన్నానండి, నేను అన్ని చెప్పలేమని చెప్తాను. మన నియోజకవర్గంలో మన ఎంపీ గురించి చెప్పగలుగుతాం. స్టేట్ మొత్తం చెప్పాలంటే మనం కూడా చెప్పలేం. ఒక మాట ఇప్పుడు సరే మన మాజీ ఎంపీ అనుకోండి పసునూరు దయాకర్ గారు మళ్ళీ ఇప్పుడు కడియం సభ్య గెలుపు కోసం ఖచ్చితంగా పని చేయాల్సింది. సరే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంపీగా ఉండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ లోకి పోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోయిండు, కేసీఆర్ కి ద్రోహం చేసిండు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది వాస్తవం మీరనేమాటే వాస్తవం. అతన్ని ఎక్కడో తీసుకొచ్చి ఎంపీకి స్థానం ఇచ్చి ఎంపీగా గెలిపించుకొని అతన్ని ఉన్న తర్వాత పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే ఖచ్చితంగా పసునూరు దయాకర్ అంటే. ఇప్పుడు ఆయన వచ్చినా కూడా మళ్ళీ ఓటింగ్ పడతానికి కూడా గ్యారంటీ కూడా ఏం లేదు. ఆయన ఫేస్ వాల్యూతో ఓటింగ్ పడతాని ఏం లేదు. ఆ రోజు కూడా పడలేదు. ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్తోనే దయాకర్ ఆయనకు ఓటింగ్ పడ్డది. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఒకవేళ కనుక కడియం కావ్యతో ఆయన వచ్చి ప్రచారం చేస్తే కడియం కావ్యకు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. ఎందుకని ఆయన ప్రచారం చేయడం వల్ల ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుందా? అంటే మోటుగా చెప్పాలనుకుంటే ఇంతకుముందు మనకు ఆయన ఏం చేసిండా, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఏం చేస్తాడు వచ్చిండా, అది ఆయన ఒకటేనా? ఆయన మాట వింటే మరి ఈయన కూడా అల్లగలుగుతాడు కదా. మరి ఈయన దొందు అయితే అనే రకం సామెత ఉంటుంది మూడు అట్లా అలా రకంగా అయితే కదా, ఆ రకంగా కూడా అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు గతంలో పసునూరు దయాకర్ ఎట్లయితే చేసిండో ఇప్పుడు కూడా మళ్ళీ కడియం కావ్య అట్లానే చేస్తుందని చెప్పేసి ప్రజలు నమ్మక ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కడియం ఏది పసునూరు దయాకర్ పక్కన ఉంటే కడియం కావ్య ఓడిపోతుంది అంతేనా? గెలుస్తుంది. పసునూరు దయాకర్ అంటేనే రాకుండా కడియం కావ్య వచ్చే ఖచ్చితంగా గెలుస్తుంది ఆమె. కొద్దిగా ఇబ్బంది ఓటింగ్ శాతం ఇబ్బంది పడుతుంది. గెలుస్తుంది కానీ ఓటింగ్ శాతం కొద్దిగా దెబ్బ పడుతుంది.